ఎమ్మెల్సీ కోటాలో నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎల్మినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు. టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హనుమంతరావు గారికి, గంగాధర్ గారికి ముగ్గురికి ఈరోజు నామినేషన్స్ ఎమ్మెల్సీ నామినేషన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా వీరు ముగ్గురిని అభ్యర్థులను ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దాని ప్రకారంగా కేటీఆర్, మేము, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు, మరి పద్మారావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, రండి 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 సార్. నిలబడన్నా ఇట్రా ఈ ముగ్గురి నామినేషన్స్ ఈరోజు వేయడం జరిగింది. పార్టీకి అంకిత భావంతో పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తులలో మా యొక్క ఎలిమినేటి నిజంగా చాలా పెద్ద ఎత్తున ఆయన కష్టపడి పనిచేశాడు. హనుమంతరావు గారు కుత్బులాపూర్ పార్లమెంటుకు పోటీ చేశారు, మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు, తక్కువ ఓట్లతోటి పోయినారు. గెలిచిన ఎంపీ కూడా మాయమ్మడే వచ్చినాడు. మొత్తం మీద ఈరోజు చాలా శుభదినం. మా ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారంగా నామినేషన్ చేశాం. కౌన్సిల్లో మాకు అత్యధిక మెజార్టీ ఉంది. తప్పకుండా ఈ యొక్క ఎన్నిక వల్ల ఇంకా బలం పెరుగుతుంది. మరి ఇంకా ఇద్దరు నామినేటెడ్ ఎమ్మెల్సీలు కూడా రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ గారు, వారికి కూడా గవర్నర్ కోటా నుంచి అనౌన్స్ చేశారు. కాబట్టి 5 ఎమ్మెల్సీలు ఈ టర్మ్లో మాకు కౌన్సిల్లో వస్తున్నారు. ఇద్దరైతే కొత్తగా వస్తున్నారు, కృష్ణారెడ్డి గారు, హనుమంతరావు గారు. వారు అంతకు మొదలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బ్రహ్మాండంగా సమర్థిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు బ్రహ్మాండంగా టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఉదాహరణకు మరి హనుమకొండ పార్లమెంట్ సీటు వరంగల్ది బ్రహ్మాండంగా థంపింగ్ మెజార్టీ, పార్లమెంట్లో 5వ మెజార్టీ, అంత మెజార్టీ ఇచ్చారు. తర్వాత బై ఎలక్షన్స్ అయినాయి, అన్నీ కూడా మేమే గెలుస్తూ వచ్చాం. కానీ ఇవాళ ఇంత ప్రభంజనం, ఇంత ప్రజల సపోర్ట్ ఉన్నాక కూడా కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ లేనే లేదు. ఎవడో ఒక బుడన్ ఖాన్ ఉన్నాడు, వాడు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అందరి మంత్రుల పైన ఆరోపణ చేస్తే రోజు పేపర్లో వస్తుందని చెప్పని తప్పుడు ఆలోచనలతోటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్లకు కాలు కింద మన్ను కదిలిపోతుంది. దాన్ని టాలరేట్ చేయలేక ఆయన దిగ్విజయ్ సింగ్ వచ్చాడు, పెద్ద మనిషి. ఆయన వచ్చి మాట్లాడతాడు మా పరిపాలన గురించి.
నీ కాంగ్రెస్ పరిపాలన, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లా ఉండే, ఇవాళ టీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది? రా ఛాలెంజ్ చేస్తాం, రా చౌరస్తాకి రా, ఎంక్వైరీ పెడదాం, ప్రజల అభిప్రాయం తీసుకుందాం. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త మాటలు పట్టించుకొని దిగ్విజయ్ కూడా ఆయన స్థాయిని పడగొట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇంకో బట్టి ఉన్నాడు, ఆ బట్టి ఎప్పుడు బట్టి కొట్టి అన్ని స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకొని ప్రజలతోటి కలిసి పనిచేసే ప్రయత్నం చేయండి, లేకపోతే కనుమరుగైపోతారు. మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈనాడు మరి కమ్యూనిస్టులు కూడా ఒంటెద్దు పోకడా, సిపిఐ సిపిఎం నాయకులు కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ 2001లో ఎలక్షన్లో ఏదైతే ప్రామిస్ చేశామో, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ప్రామిస్ చేశామో తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గత 50 సంవత్సరాలలో 60 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయలే. ఆ ఘనత కేసీఆర్కే దక్కింది. ఎలక్షన్ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసిన ఘనత. ఎలక్షన్ మేనిఫెస్టో లేని కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మా ఎలక్షన్ ప్రామిస్లో లేవు. అవి లేకున్నా ప్రజల శ్రేయస్సు కోరి ఉద్యమం సందర్భంగా తిరుగుతున్నప్పుడు ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు మా గిరిజన సోదరులు అని చెప్పని చూసి వాళ్ళ పిల్లలకు సహాయాన్ని కొరకు మరి కళ్యాణ లక్ష్మి తీసుకురావడం జరిగింది. ఈనాడు కళ్యాణ లక్ష్మి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలకు అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి ఈనాడు వర్తిస్తుంది. ఎకనామిక్ బ్యాక్వర్డ్ కూడా కళ్యాణ లక్ష్మి వర్తిస్తుంది. బ్రహ్మాండంగా ఈయన ఆడపిల్లలకు ధైర్యం ఇచ్చి, ఆడపిల్ల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి మీడియా సోదరులే భారతదేశంలో మొత్తం స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. భారతదేశంలో 29 రాష్ట్రాలలో 29 ముఖ్యమంత్రులలో కేసీఆర్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పని, నెంబర్ 1 అని చెప్పని వాళ్ళే ఇచ్చారు, మీడియాలో వాళ్ళే. మా సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు 350 కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మీద ఖర్చు పెడతలేదు. 29 రాష్ట్రాలు ఎక్కడ పెడతలేరు. మా రాష్ట్రం, మా ముఖ్యమంత్రి నాయకత్వాన మేము పెడుతున్నాం, ప్రజలను ఆదుకుంటున్నాం. మేము ఈనాడు మరి మిషన్ భగీరథి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రైమ్ మినిస్టర్ దారసం చేయనటువంటి మిషన్ భగీరథి, ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు నల్లా ఫిట్ చేసి నా ఆడపడుతులు రోడ్డు మీదకి బిందె పట్టుకొని పోయే పరిస్థితి లేకుండా ఈనాడు స్వచ్ఛ మరి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తొందరలో కంప్లీట్ అవుతుంది. ఈ సంవత్సరం కొన్ని వేల గ్రామాలకు నీళ్లు వస్తున్నాయి. వచ్చే 2 ఏళ్లలో పూర్తి కంప్లీట్ చేయబోతున్నాం. మిషన్ కాకతీయ ఆనాడు మరి కాకతీయ రెడ్డి రాజులు కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులను ఈనాడు మొత్తం కూడా పూడికలు తీసి ఆ చెరువులు